నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. నా భర్త చెబితేనే బోల్డ్ సన్నివేశంలో నటించా హీరోయిన్. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరం అవుతారు. ఒకవేళ సినిమాల్లో నటించిన అసభ్యకర సన్నివేశాలు, రొమాంటిక్ సీన్ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ హీరోయిన్ ఆనంది మాత్రం ఎందుకు మినహాయింపు. పెళ్లి అయిన తర్వాత కూడా బోల్డ్ సినిమాలో నటించింది. అయితే అది మంచి సందేశాత్మక చిత్రం కావడం వల్ల తాను అలా నటించానని చెబుతోంది. అంతేకాదు, ఆ సినిమాల్లో నటించాలని తన భర్త ప్రోత్సహించాడట. ఆ తమిళ సినిమా పేరు మంగై. మంగై అంటే తెలుగులో పడుచు పిల్ల అని అర్థం. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది, ఆమె అనుభవాలు ఏంటి అన్నది ఈ సినిమా కథ. ఓ ఆడపిల్లను మగాడు చూసి కోణంలో ఈ సినిమా సాగుతుందని మేఘస్ తెలిపారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా కథనం ఎలా సాగుతుందో తెలియజేస్తుంది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు ఆనంది నటించలేనని చెప్పిందట. మంచి సందేశాత్మక చిత్రం అయినప్పటికీ బోల్డ్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయట. దీంతో తొలుత ఆనంది కథను రిజెక్ట్ చేసిందట. కానీ ఆమె భర్త మాత్రం ఓ నటిలాగా ఆలోచించమని చెప్పారట. ఆయన ప్రోత్సాహం వల్లే చాలా కంఫర్ట్గా ఈ సినిమాలో నటించానని ఓ ఇంటర్వ్యూలో ఆనంది చెప్పింది. ఇక ఆనంది విషయానికి వస్తే, తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయిన తెలుగు అమ్మాయి. ఈమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా. తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో కోలీవుడ్కి వెళ్ళి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అసలు పేరు రక్షిత. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హాసికగా మార్చుకున్నారట. ఆ పేరు కలిసి రాక ఆనందిగా మార్చుకుంది. 2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ని పెళ్లి చేసుకుంది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాల్లో నటించింది.